హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు మనం చికెన్ టిక్కా దమ్ బిర్యానీ దమ్ స్టైల్ ఎలా చేయాలో చూద్దాము. చాలా 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 బాగుంటుంది ఈ అమ్మి బిర్యానీ. అండ్ మ్యారినేషన్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను, రెగ్యులర్గా కాకుండా. బట్ ఫ్లేవర్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. సో డీటెయిల్డ్గా వాచ్ చేయండి వీడియో అంతా. ముందుగా ఒక గిన్నె తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు తగినంత. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను, అది కూడా. కానీ మీకు తగినంత వేసుకుని ఇలాగ విస్కర్తో బాగా కలిపేసుకోండి. విస్కర్ అయితే మనకి తొందరగా బాగా కలుస్తుంది అన్నమాట, ఈజీగాని గరిటి కన్నా. సో అందుకే విస్కర్. అండ్ ఇక్కడ తర్వాత 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ కానీ ఆర్ టమాటో ప్యూరీ కానీ వేయండి. టమాటో ప్యూరీ అంటే ఏం లేదండి, మీరు జస్ట్ టమాటోని పేస్ట్ చేసుకుని వేసుకోవటమే. అండ్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. వేసేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. ఇలా ఒక గరిటె తీసుకుని ఇప్పుడు 3 గరిటెల పెరుగు, గట్టి పెరుగు ఉంటుంది కదా మనకి, అది వేసుకోండి. నీళ్లు రానివ్వకండి, జాగ్రత్త పడండి దీన్ని కొంచెం. అండ్ దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు 2 టేబుల్ స్పూన్ల తందూరి మసాలా, మీ ఇంట్లో చేసుకుందన్న వేసుకోవచ్చు, స్టోర్ బాట్ అన్న వేసుకోవచ్చు. అది నేను వీడియో తొందరలో చేస్తానండి ఎలా చేయాలో, ఇంకా నేను చేయలేదు అది. బట్ ఏదన్నా వాడుకోవచ్చు మీరు. అండ్ 2 టేబుల్ స్పూన్లు కసూరి మేతి. అసలు మనకి టిక్కాకి కానీ తందూరికి కానీ చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇదైతే వేసేసుకొని కలిపేసుకోండి. కొంచెం కొత్తిమీర అంటే 4 టేబుల్ స్పూన్లు, ఎక్కువ పట్టదు ఇక్కడ, కొంచెంగా వేసుకుని తిప్పుకోండి ఇలాగా. ఇప్పుడు ముందుగా నేను చికెన్ని క్లీన్ చేసేసుకుని టెండరైజ్ చేసేసుకున్నానండి. ఇక్కడ 2 కేజీలు చికెన్ తీసుకున్నాను నేను. సో వేసేసుకుని బాగా కలిపేసుకోండి. చికెన్కి ఈ మ్యారినేషన్ అంతా బాగా కోట్ అవ్వాలి మీకు. అండ్ నేను చికెన్ ఎలా టెండరైజ్ చేశాను అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూసి చేసుకోండి. అండ్ దీన్ని మినిమం 2 గంటలు మీరు రెఫ్రిజిరేట్ చేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మ్యాక్సిమం ఇంకా 24 అవర్స్ మీరు అది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్ వేయించుకోవాలి. చాలా 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 టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇది కూడా చిన్న స్లైసెస్ ఇలా సన్నగా కట్ చేసుకుని నూనెలో ఇలా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి ఇలాగా. ఇది కొంచెం టైం పడుతుంది మీకు. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకున్న ప్రాబ్లం లేదు, కానీ టైం పడుతుంది మీకు ఆనియన్ వేగేసరికి. సో ఒక్కసారి ఈ కలర్ రంగు వచ్చిన తర్వాత, ఈ రంగు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని తీసేసి ఇలాగ మీ దగ్గర పేపర్ టవల్ ఉంటే పేపర్ టవల్ మీద స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ నూనె అంతా పీల్చేసి క్రంచీగా అవుతుందన్నమాట. ఇప్పుడు మనము 2 కేజీల బాసుమతి రైస్ ఇలా తీసుకుంటున్నాను నేను. 2 కేజీల చికెన్కి 2 కేజీలు బాస్మతి రైస్ అండి. మీకు ముక్కలు ఎక్కువ కావాలంటే ముక్కలు ఎక్కువ వేసుకోండి, బట్ రైస్ ఎక్కువ కావాలంటే రైస్ ఎక్కువ వేసుకోండి. బట్ కొలత అయితే 2:2. అండ్ దీన్ని 30 నిమిషాలు ఇలాగ నానబెట్టేసుకోండి రైస్ని. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ ఆల్రెడీ 2 అవర్స్ ముందు చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఆ తందూరి ఫ్లేవర్ రావాలంటే ఇలా బొగ్గు పెట్టుకొని, కాల్చిన బొగ్గు ఇలా పెట్టుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసి ఒక 10 నిమిషాలు దాన్ని ఇలాగ కవర్ చేసుకోండి. ఆ ఫ్లేమ్ మీకు టచ్ అయితే, ఆ స్మోక్ ఫ్లేమ్ మీకు ఆ చికెన్లోకి తందూరి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు వేడి వేడి పెనం మీద ఇలా నూనె పోసుకుని ఆ నూనెలో ఈ చికెన్ మొత్తం వేయించుకోండి. మనకి 50% మాత్రమే వేగాలి చికెన్, ఎందుకంటే మనకి ప్రాసెస్ ఇంకా చాలా ఉంది. దమ్ స్టైల్ కూడా పెట్టాలి మనం. సో కంప్లీట్గా ఉడికిపోకూడదు మాకు చికెన్. ఇక్కడ 50% రోస్ట్ అయితే మీకు చాలు. సో నేను ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను, మీడియం టు హై ఫ్లేమ్. హై ఫ్లేమ్ అంటే మరీ హై ఫ్లేమ్ కాదండి, మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఇలాగ 2 సైడ్లో 50% రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర స్కూవర్స్ ఉంటాయి కదా, పుల్ల ముక్కలు, కాడలు, అది ఇలా పెట్టుకుని, లేకపోతే ఇలా గ్రిల్ అన్నది తీసుకుని పొయ్యి ఫైర్ మీద ఇలాగ గ్రిల్ చేసుకోండి. ఎంతో కాదంటే చాలా తక్కువ టైం, అసలు మీకు లెస్ దాన్ 2 minutes ఇలాగా తిప్పుకుంటా నెయ్యి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అండ్ దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని 3 గరిటెల పెరుగు, నేను గరిటె సైజ్ చూపించాను కదా, 3 గరిటెల పెరుగులో వేసుకుని 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వరకు అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన చికెన్లో వేయలేదు, సో వేసేదంతా ఇక్కడే. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అండ్ 2 టేబుల్ స్పూన్ల మామూలు కారం. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఉండదండి, జస్ట్ కలర్కి మాత్రం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా. అగైన్ స్టోర్ బాట్ అన్నా ఏ బ్రాండ్ అన్నా పర్లేదు, ఇంట్లో చేసుకుందన్నా పర్లేదు. ఉప్పు తగినంత. ఇక నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను, బట్ మీకు ఎంత కావాల్సి అంత వేసుకోండి. అండ్ మనం ఫ్రైడ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి సగం వేసేసుకోండి దీంట్లో. అండ్ గుప్పెడు అంత కొత్తిమీర, గుప్పెడు పుదీనా.
అంటే మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఏ ఆయిల్ అన్నా పర్లేదు. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోండి. చాలా బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు. చూసారు కదా నేను ఎలా కలిపాను. ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బిర్యానీ గిన్నె కానీ వెడల్పాటి ప్యాన్ కానీ ఇలా తీసుకోండి. ఎందుకంటే మీరు బిర్యానీ గిన్నెలోనే చేస్తారు అందుకని. ఇందులో అరకప్పు నూనె వేసుకుని బాగా కాలనివ్వండి, కొంచెం హీట్ అవ్వనివ్వండి ఆయిల్ని. ఇప్పుడు దీంట్లో ఒక 4 మీడియం టమాటాలు ఇలాగ క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకొని ఈ టమాటాలు కొంచెం ముషిగా అయ్యే వరకు, ఉడికే వరకు ఉడకపెట్టుకోండి. దానికి మూత పెట్టేసేసి చేసుకోండి. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. 5 నిమిషాల్లో టమాటాలు బాగా ఫాస్ట్గా అయిపోతాయి. ఇప్పుడు మీరు పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు కదా కర్రీ బేసు, అదంతా దీంట్లో వేసేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకుని కుక్ అవనివ్వండి. ఒక 3 నిమిషాలు దీన్ని ఇలాగే కుక్ అవనివ్వండి. 3 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదండి, నూనె అంతా పైకి తేలుతుంది. మళ్ళీ దీన్ని కలుపుకుని బాగా ఇలాగా వేగనివ్వండి కొంచెం. ఒక్కసారి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మీరు ఒక పావు కప్పు నీళ్ళు పోసుకోండి. అంతే, ఎక్కువ వద్దు, జస్ట్ పావు కప్పు నీళ్ళు మాత్రం పోసుకోండి. ఇప్పుడు దీంట్లో మీరు ముందుగా పెట్టుకున్నారు కదా చికెన్ గ్రిల్ చేసుకున్నాం, గ్రిల్ అంటే అదే ప్యాన్ ఫ్రై చేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నారు కదా టిక్కా, అది వేసేసుకోండి. దీంట్లో వేసేసుకొని ఈ గ్రేవీలో బాగా కలుపుకోండి. ఇలాగా 4 నిమిషాలు దీన్ని ఇలాగా కుక్ అవనివ్వండి. అండ్ కొంచెం మీరు ఉప్పు, కారం, బిర్యానీ మసాలా ఏది తక్కువైనా పర్ఫెక్ట్ టైం అండి వేసుకోవటానికి. సాల్ట్ అన్నీ చెక్ చేసుకుని ఈ టైంలో మీరు వేసుకోవచ్చు. ఒక్కసారి ఇలాగా ఇది సెట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేయండి కంప్లీట్గా. అండ్ ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి ఇలాగా, అండ్ పుదీనా కూడా కొంచెం చల్లుకోండి. అండ్ ఇప్పుడు మీరు పక్కన ఫ్రైడ్ ఆనియన్ చేసి పెట్టుకున్నారు కదా, దాంట్లోంచి కొంచెం తీసుకుని ఇలా చల్లుకోండి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సాఫ్రాన్ మిల్క్, నేను కలర్ అయితే వేయట్లేదండి బిర్యానీలో, సో అందుకనే కొంచెం సాఫ్రాన్లో వామ్ మిల్క్ అంటే కొంచెం గోరువెచ్చని పాలు ఇలా పోసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇలాగా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు ఇలాగా బాయిల్ చేసుకోండి. ఎసరు బేసిక్గా మనకి దాంట్లో బిర్యానీ ఆకు, మొత్తం గరం మసాలా అంతా వేసుకోవాలి. దీంట్లో మనం షాజీరా కూడా వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 2, ఒక నిమ్మకాయ స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం మింట్ వేసుకోండి. దీంట్లో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఎంత ఉప్పు అంటే మీకు రైస్కి తగ్గట్టు ఉప్పు. మీరు వాటర్ టేస్ట్ చూస్తే కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట. ఒక బిట్టు, ఒక రవ్వంతా మీకు ఎక్కువ ఉప్పుగా అనిపించాలి నీళ్ళు. సో ఇలా అయితేనే మీకు రైస్ పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. దీన్ని నీళ్ళలాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోంచి మసాలా దినుసులు తీసేస్తున్నానండి, నోటికి తగలకుండా. మీకు కావాల్స్తే ఉంచేసుకోండి, కంప్లీట్లీ ఆప్షనల్ అది. ఇప్పుడు నేను నానబెట్టాను కదా రైస్ ముందే, బాస్మతి బియ్యం, అది దీంట్లో వేసేసుకొని 4 to 5 నిమిషాలు ఉడకపెట్టండి. దీన్ని 3 నిమిషాల నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి రైస్ పలుకుని, చాలా ఇంపార్టెంట్. పక్కనే ఉండండి, ఎందుకంటే రైస్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. 90% రైస్ కుక్ అవ్వాలి అంతే, ఎక్కువ కుక్ అవ్వకూడదు. మీరు బేసిక్గా ఇది ఇలా వేల మధ్య పెట్టుకుంటే ఒక్క పలుకు అలాగా అవ్వాలన్నమాట. సో దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసి అలా అయినప్పుడు మీకు ఇలాగ చికెన్ పైన పరిచేసుకోండి మొత్తం రైస్ అంతా కూడా. రైస్ కన్సిస్టెన్సీ మాత్రం పక్కనే ఉండి చూసుకోండి, మీకు అసలు ఎక్కువ టైం పట్టదు. 3 నిమిషాల నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అది. ఇప్పుడు మింట్ని ఇలా కొంచెం చల్లుకొని, కొత్తిమీర కూడా ఇలా చల్లుకోండి పైన అంతా. అండ్ మిగతా ఫ్రైడ్ ఆనియన్ అంతా ఇక్కడ వేసేసుకోండి ఇంకా. అండ్ నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి, టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి నెయ్యిని. ఇప్పుడు సాఫ్రాన్ మిల్క్ కలర్ కోసం వేస్తున్నాను అనమాట ఇలాగ నేను. మీరు కలర్ కావాల్స్తే వాడుకోవచ్చండి, బట్ నేనైతే కలర్ వేయను, సో అందుకనే సాఫ్రాన్ మిల్క్ వేసుకుంటున్నాను. ఒకసారి ఇలాగ మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత నేను దీనిపైన మూత నా గ్లాస్ లిడ్ వచ్చింది, సో దీనికి నేను ఫాయిల్ కవర్ చేసేసుకుని ఇలాగా పెట్టుకున్నాను అనమాట. మీకు దీని కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా చెప్తానండి. ఒక్కసారి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత మీరు హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు, 10 to 15 నిమిషాలు ఏమో లో ఫ్లేమ్ మీద దీన్ని పెట్టుకోవాలి. అండ్ దోశ పెనం పాతది ఏమన్నా ఉంటే ఇలా పెట్టుకోండి కింద. దీన్ని బాగా హీట్ చేసేసి ఆ దోశ పెనాన్ని దానిపైన ఈ బిర్యానీ గిన్నె పెట్టి ఫస్ట్ 10 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి. తర్వాత 10 to 15 నిమిషాలు మాత్రం లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. 10 to 15 నిమిషాలు అయిపోయిన తర్వాత కంప్లీట్గా పొయ్యిని స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు బిర్యానీని ఏమీ చేయకుండా అలా వదిలేసేయండి.
తర్వాత బిర్యానీ లిడ్ని ఓపెన్ చేసి కింద నుంచి పైకి షఫుల్ చేసి బిర్యానీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.